హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈరోజు నిన్న శుక్రవారం 18 జూలై 2025 కేరళకు చెందిన శ్యామల దివాకరన్ గారు చనిపోయారు అనమాట. ఆమె భర్తను పిల్లలను వదిలేసి కువైట్లో ఫాహిల్లో GIS గల్ఫ్ ఇండియన్ స్కూల్స్ స్థాపించింది అనమాట. ఆమె అందులో ప్రిన్సిపల్గా పనిచేస్తారనమాట. వాళ్ళ పిల్లలు వచ్చేసి అరుణ, రాజీవ్ ఇద్దరు వచ్చేసి డాక్టర్స్ అమెరికాలో ఉండరు. కానీ ఆమె అవన్నీ కాదనకుండా పిల్లలు డాక్టర్లు నాకేంటి అనుకోకుండా ఆమె ఒక సేవ చేయాలని చెప్పి గల్ఫ్లో స్కూల్ ప్రిన్సిపల్గా ఉండి 2022లో పదవి విరమణ చేసింది అనమాట. ఆమె వచ్చేసి నిన్నటి రోజున శుక్రవారం జూలై 18 శుక్రవారము చనిపోయింది అనమాట. ఆమె గల్ఫ్లో చాలా విధాల ఎవరైతే ఇండియన్ పిల్లలు ఉండరా, ఎవరైతే ఇతర దేశం పిల్లలు ఉండరా, ఆ స్కూల్కి ఒక పేరు తెచ్చి ఆ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఒక ప్రయోజకులు చేసిందని చెప్పి వార్త. అటువంటి ఆమె నిన్నటి రోజు జరిపింది. ఆమెకైతే ఎడారి యాత్ర తరఫున కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించాము. ఈ శ్రీమతి శ్యామల గారు గల్ఫ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపల్గా 2 దశాబ్దాలుగా పైగా పనిచేసింది అనమాట. 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలకు పైగా పనిచేసింది అనమాట.